ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుకుందాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ. ఆమేన్. దేవుని స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును మరొకరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు. ఇది కొత్త కార్యక్రమం ఏం కాదు, ఇది ఈ మధ్య ఆరంభించబడిన కార్యక్రమం కాదు. సుమారు 4-5 నెలల క్రితం ఆరంభించబడిన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం జరిగించడానికి ప్రభు నిధులు అనుగ్రహిస్తున్నాడు. కొంతమంది దేవుని బిడ్డలు ప్రేరేపించబడి కానుకలు ఇస్తున్నారు. అడగకపోయినా వారంతట వారు స్వయంగా మినిస్ట్రీకి ఉంచండి అని చెప్పేసి, లేకపోతే టీవీ ప్రోగ్రామ్కి ఉంచండి అని చెప్తున్నారు. అటువంటి వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతవరకే కానీ విదేశీ సహాయం వలన కాదు. విదేశీ సహాయము అనే మాట కూడా నాకు అభ్యంతరకరమైన మాట. కారణం ఏంటంటే భారతదేశానికి పరలోకం కూడా విదేశీ దేశమే, లేకపోతే పరాయి దేశమే. పరా దేశం లేకపోతే పరా లోకం అన్నారు. అనగా పరలోకం నుంచి మనకు సహాయం వస్తుంది. మనం విదేశీయులమే, మనం స్వదేశీయులం కాదు. మనకు సహాయము విదేశం నుంచి వస్తుంది. బ్యూలా దేశము, మన సహాయం భారతదేశం నుంచి కాదు, బ్యూలా దేశము అనబడినటువంటి పరలోకం నుంచి మన సహాయం వస్తుంది. పైనుండి సహాయం మనకు, హెల్ప్ ఫ్రమ్ అబవ్. కానీ దీన్ని విదేశీ సహాయం అనడం కన్నా దీన్ని క్రీస్తు శరీరములో నుంచి, క్రీస్తు శరీరములో స్వదేశము విదేశము అనేటువంటి తేడాలు తారతమ్యాలు లేవు. అంతా ఒకటే. లోకంలో స్వదేశీ విదేశీ తేడాలు ఉంటాయేమో కానీ క్రీస్తులో మనందరం దేవుని బిడ్డలమే. అమెరికాలో ఉన్నవాళ్ళైనా, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళైనా, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళైనా, ఈజిప్ట్లో ఉన్నవాళ్ళైనా, ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళైనా, జపాన్లో ఉన్నవాళ్ళైనా, జర్మనీలో ఉన్నవాళ్ళైనా, వీళ్ళంతా ఒకే శరీరములో, క్రీస్తు శరీరములో, క్రీస్తు యొక్క అదృశ్యమైనటువంటి వ్యాపిస్తున్నటువంటి విస్తరిస్తున్నటువంటి ఈ మార్మికమైనటువంటి మిస్టికల్ బాడీలో అవయవాలుగా ఉన్నాము. క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి స్వదేశీ విద్య వాళ్ళకేం బాగా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు. రావాలి, మనకు డబ్బులు రావాలి. అది దేవుని చిత్తం. ఎవరైనా డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి మనం కుళ్ళుకొని అసూయ పడడంలో అర్థం లేదు. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వందే ఏదీ రాదు. పైనుండి అనుగ్రహించబడితే తప్ప మనకి ఏదీ దొరకదు. పైనుంచి రావాలండి, పరలోకం నుంచి రావాలి. కాబట్టి మనం ఎటువంటి ఈ కార్యక్రమంలో ఎటువంటి విరాళాలు కోరమని లేకపోతే ఇవ్వమని మనం అడగడం లేదు, స్పాన్సర్ చేయమని అడగడం లేదు. మేము అడిగేది ఒకటే, మీ ప్రార్థన మాకు అవసరం. మీరు ప్రార్థించండి, ఫోన్ కాల్స్ చేయండి, ఈమెయిల్లోంచి మీరు ఏమన్నా మీ మెసేజ్లో లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే చేయండి, ఏమైనా క్రిటిసిజం చేయాలనుకుంటే చేయండి. వీటన్నిటికీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం యథావిధిగా గత ఎపిసోడ్లో కూడా ఆలోచించినట్లుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని ధ్యానించుకుందాం. జాన్ 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. ఆత్మ జీవాన్ని ఇస్తాడు, శరీరానికి విలువ లేదు. నా మాటలు ఆత్మకు సంబంధించినవి, అవి జీవము. దేవుని స్తోత్రం. నేను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతున్నాను. ఇట్ ఈస్ ద స్పిరిట్ విచ్ గివ్స్ గాడ్స్ లైఫ్. ద యాక్చువల్ ఫ్లెష్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు ఎనీవన్. ద వర్డ్స్ విచ్ ఐ హ్యావ్ స్పోకన్ టు యూ, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ ద ఫాదర్స్ లైఫ్. తండ్రి జీవమై నేను మీతో చెప్పు మాటలు
ఆత్మయును జీవమునై ఉన్నవి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మకు సంబంధించినవి, తండ్రి జీవానికి సంబంధించినవి. ఈ మాటలు పలికితే, ఈ మాటలు చెప్తుంటే, ఈ మాటలు ఉపదేశిస్తుంటే, ఈ మాటలు మీకు వివరిస్తుంటే మీలో ఒక లైఫ్ వస్తుంది, మీలో ఒక జీవం వస్తుంది, మీలో ఒక చైతన్యం వస్తుంది. ఎండిన ఎముకలు బతకగలవా అని చెప్పేసి బతకండి మీరు అని చెప్పినప్పుడు, లేదా ప్రవచించినప్పుడు, ఈ ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచించుము అని చెప్పినప్పుడు, ప్రవచించినప్పుడు ఆ ఎముకలు జీవాన్ని పొందుకొని ఎండిన స్థితిని తొలగించుకొని మూలుగను కలిగి, లేదా మాంసాన్ని పొదిగించుకొని, చర్మాన్ని పొదిగించుకొని ఒక సైన్యంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా అటువంటి దైవికమైన సైన్యం లేవాలి. పరిశుద్ధుల సైన్యం, ప్రార్థనాపరుల సైన్యం లేవాలి. శత్రువును ఆక్రమించడానికి, శత్రువు మీద దాడి చేయడానికి, శత్రువును చిత్తు చేయడానికి, శత్రువును ఓడించడానికి, శత్రువుకు విజయము అనేది అందని ద్రాక్ష పండులాగా చేయడానికి దేవుని బిడ్డలమైన మనం ఒక సైన్యంగా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక సైన్యములో వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చంపుకున్నట్లయితే వాళ్ళు శత్రువు మీద ఏమాత్రం దాడి చేయలేరు. అలాగే దేవుని బిడ్డలమైన మనలో మనం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, కలహించుకుంటూ, సమరించుకుంటూ ఉన్నట్లయితే మన గురి అయినటువంటి, స్వర్గం మనకిచ్చినటువంటి గురి అయినటువంటి శత్రు సంహారము, శత్రు నాశనము అనేది మనం చేయలేము. కాబట్టి మనలో మనం కలహించుకోకూడదు. లేకపోతే ఇన్నర్గా జరిగేటువంటి ఈ వార్, లేకపోతే ఈ అంతర్యుద్ధం, ఈ కోల్డ్ వార్ అనేది ప్రమాదకరమైన విషయం అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. సరే, మన యొక్క లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. మనం చదువుకున్న మాటలు, నేను మీతో కొన్ని మాటలు చెప్పాను. గమనించాలి, శరీరము కేవలం జీవింపజేస్తుంది. శరీరమే ముఖ్యమని భావిస్తున్న వారులారా, శరీరమే ముఖ్యమని భావిస్తున్న సోదరులారా, శరీరాన్ని గురించి చెప్పగానే అభ్యంతరపడిన సోదరులారా, ఈయన తన శరీరమును ఎలాగూ తిననిస్తాడు అనుకున్నటువంటి నా స్వజనులారా, మీరు అర్థం చేసుకోండి. శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరాన్ని హైలైట్ చేయొద్దు, శరీరానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. శరీర సౌందర్యాన్ని వర్ధన కోసం, శరీర సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం శరీరాన్ని గురించి ఆలోచించొద్దు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, శరీర సంబంధమైన విషయముల మీద ఆలోచన చేసుకొనక ఉందాం. మన ఆలోచన ఎప్పుడు శరీర సంబంధమైనవి కాదు. ఎంతసేపటికి ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడ నివసించుదామా, ఏమి చూద్దామా, ఏమి విందామా అనే ఆలోచనలు. ఇవే ఆలోచనలు కొంతమందికి. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోగానే, ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏంటి అని, బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మధ్యాహ్నం భోజనానికి ఏంటని, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత రాత్రి భోజనం ఏంటి. శరీర సంబంధులుగా, తిండిపోతులుగా మనం జీవిస్తూ ఉన్నాం. తినాలి, తప్పేం లేదు, కానీ తిండిపోతులుగా మారడం అనేది ప్రమాదకరమైన విషయం. అలా చేసినట్లయితే మన గొంతుకు కత్తి పెట్టుకోవాలి అని దేవుని వాక్యాన్ని నుంచి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆత్మ కార్యాల గురించి మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యాల గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మను గురించి ఎక్కడ మాట్లాడాడంటే ముందు అధ్యాయాల్లో, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆత్మ ఎవరి మీదకి దిగి వస్తుందో ఆయనే మెస్సియా, ఆయనే అభిషక్తుడు, ఇదే ఐడెంటిఫికేషన్, ఇదే నీకు గుర్తు, ఇదే నీకు ఆనవాలు. ఆయన గుర్తుపట్టడానికి ప్రతి వాడిని ఎంతమందిని అడుగుతావు, అయ్యా నువ్వు మెస్సియావని ఎంతమందిని అడగగలవు? కాబట్టి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు గ్రహించినట్లుగా నీ ద్వారా ఒక వ్యక్తి, ఒక అతిథి, అలాగనే వచ్చిన వాళ్ళందరి పేర్లు, వివరాలు తీసుకొని ఎవరు మీరు ఎందుకు చేస్తున్నారని సర్వే చేయించుకునే పరిస్థితిలో లేం మనం, లేకపోతే చేసుకునే పరిస్థితిలో యోహాన్ లేడు. ఒకటి మాత్రం ఒక గుర్తు ఇస్తున్నాను అతన్ని గుర్తించడానికి. హౌ టు ఐడెంటిఫై మెస్సియా. అతను బాప్తిజం పొందుకొని బయటికి వెళ్తాడు. బాప్తిజం తీసుకోకముందు నువ్వు ఆయన్ని గుర్తించలేవు. బాప్తిజం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఆయన మీదకి ఆత్మ పావురం వలె దిగి రావడం నువ్వు చూస్తావు. ఇదే గుర్తు. దేవుని స్తోత్రం. సరే, వాటిలో కూడా అనలేదు. మనం ఆలోచిస్తున్న మాట 3వ అధ్యాయంలో ఆత్మ ద్వారా జన్మించడం అనే దాని గురించి చెప్పాడు. ఆత్మ ద్వారా జన్మించడం. 4వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఆత్మ ద్వారా ఆరాధన చేయడం. ఆత్మ దిగి రావడం, ఆత్మ ద్వారా జన్మించడం, ఆత్మ ద్వారా అనగా ముందు అధ్యాయాల్లో ఉన్నటువంటి 5 అధ్యాయాల్లో ఆత్మను గురించిన ప్రస్తావన తీసుకువస్తున్నాడు. అనగా ఈ కాన్సెప్ట్ కొత్త ఏం కాదు.
అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియదు, మేము వినలేదు ఎప్పుడు. అవునా, పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని వారు అడిగినట్లుగా ఉన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏదో ఆత్మ అనేటువంటి ఒక అవగాహన ఉంది. అందరూ సద్దూకైలు కాదు, సద్దూకైలు ఆత్మ లేదు అని చెప్పేవాళ్ళు. పరిసయ్యులు ఆత్మ ఉంది, లేకపోతే ఆత్మ ఉన్నాడు, లేకపోతే దేవదూతలు ఉన్నారు అని చెప్పేటువంటి వారు. అనగా ఆత్మ, మనిషిలో ఆత్మ ఉంది, ఆ ఆత్మలో దేవుని ఆత్మ ఉంటుంది. యెహోవా ఆత్మ లేకపోతే ఒక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సామెతల గ్రంథంలో వీటన్నిటిని బట్టి ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతున్నాడు. వీటన్నిటిని బట్టి లేకపోతే సంసోను మీదకి ఆత్మ వచ్చాడు, గిద్యోను మీదకి ఆత్మ వచ్చాడు. వీటన్నిటిని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి యేసు ప్రభు యొక్క అప్పటి ఆ శ్రోతలకి ఆత్మను గురించి పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు అదృశ్య స్వరూపి, అలాగే ఆత్మ కూడా అదృశ్య స్వరూపి అని అవగాహన. సరే, ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు మాటలు ఆత్మ కూడా జీవింపజేస్తాడని కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్, ఆత్మే జీవింపజేస్తాడు, ఆత్మ కూడా అని కాదు. ఆత్మయే జీవింపచేసే సత్యమైనటువంటి ఆత్మ, మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ, కృపకు మూలమోగు ఆత్మ, లేకపోతే ఈ ఆత్మకు వేరు వేరు పేర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరము అలా జీవింపజేసే విషయంలో శరీరం యొక్క పాత్ర వ్యర్థమే. శరీరానికి బలం ఇస్తుందేమో కానీ శరీరములో ఉన్నటువంటి జీవాన్ని కొనసాగింపటే ఒకడు మంచి ఆహారం తినడం వల్ల అతని ఆయుష్ పొడిగించబడడం లేదు. అందరూ అనుకుంటున్నారు, నేను మంచి ఆహారం తింటున్నాను, మంచి గాలి పీలుస్తున్నాను, మంచి ప్రదేశంలో ఉంటున్నాను, కాబట్టి నేను అనేక సంవత్సరాలు జీవిస్తున్నాను అని భావించి మోసపోతున్నారేమో. నా వలనే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన వలనే, దేవుని వలనే ఈ ఆయుష్ పొడిగించబడేది దేవుని వలనే. ప్రపంచంలో ఇప్పటి వరకు అధికంగా లేకపోతే అత్యధిక సంవత్సరాలు జీవించినటువంటి లైఫ్ లాంగ్ లేకపోతే లైఫ్ స్పాన్ ఎక్కువ కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్లో రాయబడింది, మెతూషేల. అతడు 969 సంవత్సరాలు బతికాడు. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాలు కాదు, ఇంకొక 31 సంవత్సరాలు జీవించడం 1000 సంవత్సరాలు అనేటువంటి ఒక రౌండ్ ఫిగర్ని టచ్ చేసేవాడు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అతని ఆయుష్ పొడిగించబడింది. కారణం ఒకటి ఉంది, ఆ కారణం కూడా మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ అక్షరార్థమైన కారణం పక్కన పెడితే ఆత్మ సంబంధమైన ఒక కారణం ఉంది. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది. తన తల్లిదండ్రులు సన్మానిస్తే దేవుని వాక్య ప్రకారము ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో ఇవ్వబడిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అనగా భయభక్తులు కలిగి దేవుడు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులను సన్మానిస్తూ వెళ్ళాడు, ఆశీర్వాదాలను అనుభవించాడు. ఆదాము కన్నా లేకపోతే నోవహు కన్నా ఇతర భక్తుల కన్నా అందరికన్నా అధికంగా జీవించడానికి మెతూషేలకు దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. సజీవులైన దేశంలో దేవుని దయను అనుభవిస్తూ జీవించడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. మన ఆయుష్ పొడిగించబడాలి. అర్థాంతరంగా మధ్యలో చచ్చిపోవడానికి వీల్లేదు. దీర్ఘాయుష్ మనం కలిగిన వాళ్ళుగా ఉండాలి. నేను హంస వలె దీర్ఘాయుష్ కలిగి ఉంటాను అని కీర్తనాకారుడు చెప్పాడు. దీర్ఘాయుష్ కలిగి ఉండాలి మనం, హర్షాయుష్ కాదు. ఏం చేస్తాం, 20 సంవత్సరాలకి చచ్చిపోతే ఏం సాధించగలం? 25కో 30కో చచ్చిపోతే ఏం సాధించగలం? అలాగనే 100 సంవత్సరాలు బతికించి విసిగించి ఇబ్బంది పెట్టి నసపెట్టి చాదస్తంతో విసిగించమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఈ ఆయుష్, ఈ జీవం దేవునిది ఇచ్చిందే. దేవుని పని కొరకు ఈ ఆయుష్ని, ఈ జీవాన్ని మనం వాడుకుంటాం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆత్మ చేసేటువంటి కార్యాలు. ఎందుకు ఆత్మ ప్రస్తావన వచ్చిందంటే జీవింప చేయువాడు ఆయనే, అనగా యేసును మృతుల్లోంచి లేపినవాడు దేవుడే, ఆత్మస్వరూపైన దేవుడే. ఆ దేవుడు లేదా ఆ దేవుని ఆత్మ ఎక్కడో లేకపోతే చనిపోయినటువంటి మరణించినటువంటి యేసుని లేపగలిగినప్పుడు చావునకు లోనయ్యేటువంటి శరీరాలని, మృతతుల్యం అవుతున్నటువంటి శరీరాలని దేవుడు లేపగలడు అనేటువంటి సత్యాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచిస్తున్నటువంటి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. జీవింప చేసేది ఆత్మకార్యాలు. 1, ఆయన జీవింప చేస్తాడు.
దేవుని వాక్యంలో మనకు తెలిసిన విషయమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు పాత నిబంధనకి, న్యూ కోవెనెంట్కి లేకపోతే ఓల్డ్ కోవెనెంట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తూ అక్కడ చెప్తున్నట్టు ఒక మాటను మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అక్షరమునకు ఇక్కడ ఒక మాట, ఫర్ ద లెటర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ కిల్స్ బట్ ద స్పిరిట్ ఇంపార్ట్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్. బట్ ద లెటర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనగా లేఖనాలలోని అక్షరాలు చంపుతాయి, కానీ ఆత్మ అనేది దేవుని యొక్క జీవాన్ని బదిలీ చేస్తాయి. ఇంకా మన తెలుగు బైబిల్లో ఇలా ఉంది, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరం చంపేది ఏంటి? అక్షరం ఎవరు చంపింది? ఒక అక్షరం, లేకపోతే ఒక ఇంగ్లీష్లోనో, హీబ్రూలోనో, గ్రీకులోనో, లేకపోతే తెలుగులో ఉన్న అక్షరము ఆయుధమా? అది మనిషిని చంపగలదా అని ప్రశ్నిస్తే, అక్షరము అంటుంటే కొన్ని అక్షరాలతో కూడుకున్నటువంటి లేకపోతే పదాలు, కొన్ని అక్షరాలతో కూడుకున్న వాక్యాలు, కొన్ని అక్షరాలతో కూడుకున్న పేరాలు లేకపోతే పేజీలు, అనగా లేఖనాలు, లిఖించబడిన వాటిలో అక్షరాలు ఉన్నాయి. అది భాష ద్వారా, భాష అనేటువంటి ఆ మీడియా ద్వారా, లేకపోతే ఆ భాషా మాధ్యమం ద్వారా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాం. నేను మీతో మాట్లాడుతున్నానంటే ఒక లాంగ్వేజ్ ఉంది, మీరు నాతో మాట్లాడాలని ఒక లాంగ్వేజ్ కావాలి. ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడే ఒక లాంగ్వేజ్, తెలుగో ఇంగ్లీషో ఏదో ఒకటి. అలాగే కమ్యూనికేషన్ కోసం మనకి ఇవ్వబడేటువంటి భాష, ఈ లెటర్ ఏమైంది అంటే, ఈ అక్షరం ఏం చేసిందంటే ధర్మశాస్త్రములోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే నియమ నిబంధనలు మనల్ని చంపుతాయేమో కానీ ఆత్మ జీవింపజేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళని జీవింపజేస్తాడు. అక్షరం ద్వారానో లేకపోతే మరో దేని ద్వారానో, అనారోగ్యం ద్వారానో, ఇంకే విధంగా నువ్వు చనిపోయినప్పటికీ కూడా నిన్ను జీవింపచేసేది దేవుని ఆత్మ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, ఆత్మ జీవింపజేస్తాడు. జీవింపజేస్తాడంటే గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నట్లుగా నిన్ను జీవింపజేసి 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 మరణానికి అతీతమైన, మరణానికి దూరంగా ఉన్న, మరణానికి ఆవలుగా ఉన్నటువంటి నిత్యత్వంలో నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. యేసు ప్రభు చెప్పిన మాటలే. పౌలు లేకపోతే పేతురు, ఇతర కొత్త నిబంధన రచయితలు యేసు ప్రభు చెప్పిన మాటలతో విభేదించడం లేదు. వేరువేరు కాలాల్లో వాళ్ళు రాసినప్పటికీ, యేసు రాశాడని కాదు నేను చెప్పడం, యేసు పలికిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం రాయలేదు. యేసు పలికినది వీళ్ళు రాసినది, యేసు చెప్పినది వీళ్ళు లిఖించినది ఇంచుమించు సేమే, ఒకే ఆత్మలో వాళ్ళు రాశారు. అందుకని అక్కడ రాయబడినట్టు మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. Romans 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే. దేవుని స్తోత్రం. అండ్ ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ ఆల్సో హెల్ప్స్ us in our weaknesses, for we don't know even know how to pray. ఇప్పటివరకు మనకు తెలియదు, అసలు మనకు తెలియదు how to pray as we should. మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, అనగా ప్రార్థించదగిన విధంగా ప్రార్థించడం మనకు తెలియదు. ప్రార్థన చేయాల్సిన విధంగా, అనగా సమయోచితంగా, అనగా యుక్తముగా, సరిగ్గా జవాబు వచ్చినట్లుగా మనకు ప్రార్థించడం మనకు తెలియదు. ఫర్ వీ డోంట్ ఈవెన్ నో హౌ టు ప్రే యాజ్ వీ షుడ్, బట్ ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఇంటర్సీడ్స్ ఫర్ అస్ విత్ గ్రోనింగ్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. స్పిరిట్ ఆల్సో హెల్ప్స్ అస్. ఒకటి, ఆత్మ జీవింపజేస్తాడు. రెండవది, ఆత్మ సహాయం చేస్తాడు. హీ హెల్ప్స్, ఈజ్ ఎ హెల్పర్. మరొక సహాయకుడు, మరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్, అనదర్ హెల్పర్. హెల్ప్ చేసేవాడు. నీకు సహాయం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గమనిస్తే దేవదూతల గురించి రాయబడింది. పరిచారము చేసేటువంటి
ఆత్మలు, సేవకులైనటువంటి ఆత్మలు, సహాయం చేసేటువంటి, పని చేసేటువంటి, సహకరించేటువంటి, హెల్ప్ చేసేటువంటి అని ఏంజల్స్ గురించి, దేవదూతల గురించి చెప్పాడు. ఇక్కడ మనకు సహాయం చేయడానికి దేవదూత కాదు, సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహకరిస్తున్నాడు. ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో. ప్రార్థన అంటే కొంతమందికి అలర్జీగా ఉంటుంది. ప్రార్థన అంటే పైకి లేస్తారు, ప్రార్థన అంటే ఆవలింత వస్తుంది, ప్రార్థన అంటే నిద్ర వస్తుంది, ఇప్పుడు కాదులే రేపు చూసుకుందాం అనేటువంటి తత్వం ఏర్పడుతుంది. ప్రార్థించలేకున్నా ఉన్నాం. చిలక పలుకులు లాంటి ప్రార్థన చేసి నిద్రలోకి జారిపోవడం మనకు ఒక అలవాటు అయిపోయింది. కానీ యేసు చెప్తున్నట్టు మాట, లేకపోతే పౌలు గారు చెప్తున్న మాట, మనం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, ప్రభావితంగా, భారముతో, వేదనతో ప్రార్థించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసేవాడు సహాయకుడు, స్వర్గములో ఉన్న సహాయకుడు, లేదా భూమి మీద ఉన్న సహాయకుడు. భూమి మీద పరిశుద్ధాత్ముడు మనకు సహాయంగా ఉన్నాడు, పరలోకంలో ప్రభువు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. అనగా మనకిద్దరు సహాయకులు, ఇద్దరు హెల్పర్స్ ఉన్నారు. ఆ రోజు మోషే యొక్క చేతులు బరువుగా ఉన్నప్పుడు ఆ చేతులు దించబడకుండా ఉండి నిమిత్తం అహరోను హూరులు అటుపక్క ఇటుపక్క కూర్చున్నట్లుగా భూలోకంలో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు, పరలోకంలో మనకు సహాయం చేయడానికి యేసు ప్రభు ఉన్నారు. మనకు ఇద్దరు సహాయకులు ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians 3rd chapter 17th words. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నౌ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్, అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఈస్ లిబర్టీ. నౌ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్, అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఈస్ బాండేజ్ అని కాదు, దేర్ ఈస్ లీగలిజం అని కాదు, దేర్ ఈస్ లిబర్టీ. స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. మూడో విషయం, ఆత్మ కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన జీవింపజేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. మూడవదిగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్న మాటలు, ఆయన స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు నీ బంధకాల్లోంచి విడిపించడానికి. యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో రాయబడింది, బలియుట చేత నీ మీద ఉన్నటువంటి కాడి విరుగొట్టబడుతుంది. బికాస్ ఆఫ్ ది యోక్, లేదా బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్, బికాస్ ఆఫ్ ది ఫ్యాట్నెస్. ఆ బలిసినతనం వలన మన మీద ఉంటే ఆ కాడి, శత్రువు మోపిన కాడి, అది విరగ్గొట్టబడుతుందంట. కాడులు విరగ్గొట్టబడాలి. అపవాది యొక్క కాడి, అనారోగ్యపు కాడి విరగ్గొట్టబడాలి. మనకు స్వాతంత్ర్యం రావాలి, స్వేచ్ఛ కావాలి. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. దాని గురించి కాదు మనం ఆలోచించేది. మనకు స్వాతంత్రము ఆత్మ ఇస్తాడు. సర్వసత్యములోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు, స్వర్గపు ఆత్మ మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఆలోచిస్తున్న మాటలు ఇవి. ఆత్మ చేసేటువంటి పనులు, ఆత్మ చేసేటువంటి కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఆయన జీవింపజేస్తాడు. రెండోది, ఆయన మనకు సహాయం చేస్తాడు, ప్రార్థనలో సహాయం చేస్తాడు, ప్రార్థనా పరులుగా మారుస్తాడు, మనల్ని విజ్ఞాపన చేసేవాళ్ళుగా మారుస్తాడు, ప్రార్థనలో పోరాడే వాళ్ళుగా మారుస్తాడు. మూడవదిగా ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తాడు. మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. స్వాతంత్రం అనుగ్రహించేది రాజకీయ నాయకులు కాదు, దేశ నాయకులు కాదు. స్వాతంత్రం అనుగ్రహించేది ప్రభువే. ఎందుకంటే ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉంది. బంధకాలు లేవు అక్కడ. లేకపోతే షరతులు, లేదా కండిషన్స్, స్ట్రిక్ట్ రూల్స్ అనగా రూల్స్ లేవని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను. 3 మాటలు ఆత్మకార్యాలు. ఎందుకు మాట్లాడుకున్నాం? జీవింపచేస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు కనుక మనము ఆత్మకార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ సందేశంతో మనం యోహాను సువార్త 6వ అధ్యాయం ఆపేసి 7వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. మీలో కొంతమంది పంపించినటువంటి ప్రశ్నలకి, లేకపోతే అడిగిన ప్రశ్నలకి వాటి సమాధానాలు ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు అడగండి. నాకు తెలిసినంతలో, నాకు అన్నీ తెలిసే నేను చెప్పడం, నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైనటువంటి మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నా. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఆత్మ కార్యాల గురించి,
ఆత్మయే జీవింపజేసేది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని మీరు చెప్పారు. ఆ మాటను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మీరు చెప్పిన మాటలు మాకు, శిష్యులకి, అందరికీ, రాబోయే తరం వారికి కూడా ఆత్మయు జీవమునై ఉన్నాయి కనుక ఇట్టి మాటలను బట్టి మీకు వందనం. నీవు నిత్య జీవ మాటలు కలిగిన వాడివి, నీ వద్ద నుంచి మేము ఎక్కడికి వెళదామని పేతురు చెప్పినట్లుగా మేము కూడా చెప్పడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు జీవింపజేస్తూ, మీరు మాకు సహాయం చేస్తూ, ప్రార్థనలో అలనాడు గెత్సెమనే తోటలో శిష్యులు నీరసిల్లి, సొమ్మసిల్లి, అలసిపోయి, కనులు భారంగా ఉండి నిద్రపోయి తూగినట్లుగా, ఒక్క గడియ కూడా మేల్కోలేని స్థితిలో ఉన్నట్టుగా మేము కూడా అలాగే ఉన్నాం. మమ్మల్ని ప్రార్థనాపరులుగా చేయండి. మీ సన్నిధిలో కనిపెట్టేవారుగా, మీ సన్నిధిలో ఎదురు చూసేవారుగా మీరు మమ్మల్ని మార్చండి. ప్రభుత్వాల వైపు కాదు, పరలోకం వైపు చూసేటువంటి మనస్తత్వం మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. అంతేకాకుండా ఆయన స్వాతంత్రాన్ని అనుగ్రహించే దేవుడు అని, ఆత్మ చేసేటువంటి కార్యంగా స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది అనేటువంటి సంగతిని మేము గ్రహిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఈ మాటలు మీ బిడ్డల యొక్క హృదయాల్లో మీ దాసునిగా, ఒక విత్తువానిగా విత్తాను, మీరు నీరు కట్టి ఫలింపజేయండి. వృద్ధి కలుగు చేసే నీకు మాత్రమే వందనాలు తెలియజేస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు మీకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సాన్నిధ్యం మీతో ఉండునుగాక. ప్రభు తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుని స్తోత్రం. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.